జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ 5 ఏళ్ల పాలనలో మాదిగల వ్యతిరేక విధానాలు అవలంబించిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ విమర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పర్యటనకు వచ్చిన కృష్ణమాదిగ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల సుప్రీంకోర్టులో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి వాదనలు జరగ్గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీసం న్యాయవాదిని కూడా నియమించకపోవటం శోచనీయమన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 4 ఎస్సీ పార్లమెంటు స్థానాల్లో 1, 29 ఎమ్మెల్యే స్థానాల్లో 10 మాత్రమే మాదిగలకు కేటాయించడం వివక్ష చూపడమేనని చెప్పారు. సంక్షేమం పేరుతో మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏనాడు ₹1 కూడా విడుదల చేయలేదని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలకు కొంత మేలు జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అండగా నిలుస్తామని, అందుకు సంబంధించి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు మందా కృష్ణమాదిగ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాదిగలకు అనుకూలం కాదని తేలిపోయింది. విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మా అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అడ్డుగా ఉందని కూడా నిర్ధారణ జరిగింది. మరొకసారి పాత్రికేయ ఎలక్ట్రానిక్ వ్యక్తులు గుర్తు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాదిగలకు అనుకూలం కాదని తేలిపోయింది. విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మా అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అడ్డుగా ఉందని 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిరూపించుకుంది. అందువల్ల రాబోయే ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే రాజకీయ నిర్ణయం తీసుకోబోతుందని కూడా మేము ముందుగానే స్పష్టం చేస్తున్నాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేసే కొత్త నిర్ణయాలు ఏమి ఉండవు. కాబట్టి గత 5 ఏళ్ల ఆయన పాలనలో మాదిగల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన పరిపాలన కొనసాగలేదనే విషయం స్పష్టంగా ఆధారం ఉన్నది, అర్థమవుతున్నది. ముందుగా మాదిగల చిరకాల ఆకాంక్ష అయిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సానుకూలం కాదని, వ్యతిరేకంగానే ఉన్నదని స్పష్టంగా రుజువైంది. అందుకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో సుప్రీంకోర్టులో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆ కేసు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వం ఈవి చిన్నయ్యకు సంబంధించిన కేసు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వం ఈవి మాల మహానాడుకు సంబంధించిన ఈవి చిన్నకు సంబంధించిన కేసు 2004 నవంబర్ 5న సంతోష్ హెగ్డే నాయకత్వంలో 5 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేదని సిఫార్సు చేసింది. రాష్ట్రాలకు అధికారం లేదని
వర్గీకరణ మీద తీర్పు చెప్పింది. అదే సమయంలో 2022 ఆగస్టు 27న పంజాబ్ వర్గీకరణ కేసులో 5 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని అభిప్రాయం వ్యక్తం చేసింది. 2004లో 5 జడ్జీలు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు చెప్తే 2022లో 5 సుప్రీంకోర్టు జడ్జీలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరో కోణంలో చూస్తే టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలనలో మరో కోణంలో చూస్తే ఉమ్మడి దళితుల ప్రయోజనాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యతిరేకమనే విషయం కూడా తేలిపోతున్నది. ముందుగా కరాఖండిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాదిగలకు వ్యతిరేకమని తేలిపోతున్నది. రెండో కోణం చూస్తే ఉమ్మడిగా మా దళిత ప్రయోజనాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దెబ్బతిన్నాయి అనే విషయం కూడా రుజువు అవుతున్నది. అందుకు ప్రధాన సాక్ష్యాల్లో దళిత గిరిజన వర్గాలకు సంబంధించిన చాలా పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో అమలు జరిగిన పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేయడం అందుకు కీలకంగా స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ విషయంలో దళితుల ఉమ్మడి ప్రయోజనాలకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం న్యాయం చేయలేకపోయింది, అన్యాయం చేసింది అనే విషయం కూడా రుజువు అవుతున్నప్పుడు మాదిగల వ్యతిరేకతనే కాకుండా దళితుల ప్రయోజనాలు కూడా దెబ్బతీసిండు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని నా మాల మేధావర్గం, నా మాల అంబేద్కర్ దృక్పథం గల ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి దళిత ప్రయోజనాలు కూడా దెబ్బతీనే అనే విషయం కూడా మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మొన్న వైసీపీలో ఉన్న ఒక దళిత నిన్నటి వరకు మాల మహానాడు ఉద్యమానికి నేతృత్వం వహించిన ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించిన జూపడి ప్రవకర్ అనే ఒక సోదరుడు ఒక దిగజారుడు స్టేట్మెంట్ ఇవ్వడం మేము చూసి బాధపడ్డాం. అది డాక్టర్ అంబేద్కర్ పేరుతో ఉండబడే విద్యా దీవెన పథకం ఏదైతే ఉన్నదో విదేశీ, ఆ పథకానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదని చెప్పి మాట్లాడడం, మాకు డబ్బులు ఇస్తే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తామని మాట్లాడడం అనేది వారిలో పెరిగిన దిగజారుడుతనానికి ఒక నిదర్శనం. ఆయన ఉద్యోగం చేసినా, అంతకుముందు ఆయన చదువుకున్నా, లేదా రాజకీయంగా కొంత ఎదిగినా అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చలవ మాత్రమే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చలవ మాత్రమే. నిత్యం ఆయన నోటి నుండి వచ్చేది కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరే. అంతకుముందు ఆయన లేకపోతే దళిత జీవితాల్లో వెలుగు లేదు, చీకట్లలో ఉండేవాళ్ళం. అట్లాంటి మహనీయుడి పేరుతో అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకం అనేది వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తన వ్యాపారం నుండి వచ్చిన డబ్బులు ఏదో మా దళిత వర్గాల విద్యార్థులకు ఇస్తున్నట్టుగా, లేదా తెలంగాణ ఎన్నికల్లో కానీ అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో కానీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏ రాష్ట్రాల్లో ప్రభావితం చేస్తుందో, ఏ జిల్లాలో ప్రభావితం చేస్తుందో అక్కడ ఖచ్చితంగా ముందుగా మా ఫస్ట్ ప్రయారిటీ నరేంద్ర మోడీ గారికే. ఆయన మమ్మల్ని గుర్తించాడు, మా జాతిని గుర్తించాడు, మా అంశాన్ని పరిష్కరించడానికి ఆయన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే మాదిగ ఉపకులాల భవిష్యత్తు ఖచ్చితంగా భవిష్యత్తుకు మేము గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే మాకు కీలకంగా పనిచేస్తుందని మేము భావిస్తున్నాం, నమ్ముతున్నాం. ఆయన మీదనే మా నమ్మకం. అందువల్ల
ఆయనకు మా శక్తి మేరకు అండగా ఉండడం, మూడోసారి ప్రధానమంత్రిగా చూసే విధంగా మా శక్తి మేరకు మేము ప్రచారం చేయడం, ఓటేయించడం అనేది మా ధర్మంగానే మేము భావిస్తాం. మా కర్తవ్యాన్ని ఆ దిశగా అహర్నిశలు శ్రమిస్తాం. ఎన్నికలయ్యేంత వరకు, ఓటింగ్ జరిగేంత వరకు అహర్నిశలు శ్రమిస్తాం. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో గతంలో వర్గీకరణ అమలు చేసింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు కనుక ఆయన ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ తను అమలు చేయడం వల్లనే విద్యా ఉద్యోగ రంగాల్లో, ముఖ్యంగా ఉద్యోగాల్లో 22,000కు పైగా ఉద్యోగాలు, వేలాది ఉన్నత విద్యా అవకాశాలు ఆయన ప్రభుత్వంలో మాకు కొంత అవకాశాలు పెరిగినాయి కనుక సెకండ్ ప్రయారిటీగా ఆయన కృతజ్ఞత చాటుతాం. మేము ఆయన పట్ల కొంత మాకు అభిమానం ఉండడానికి కారణం ఏంటంటే ఆయన ప్రభుత్వంలో కొంత మా జాతికి కొంత మేలు జరిగిందని. మొన్న 5 ఏళ్ల కాలంలో కొంత ఆయన తప్పుడాటు చేసినా ఆయన వర్గీకరణ విషయంలో మళ్ళీ ముందుకు వస్తున్నాడు కనుక రేపు సుప్రీంకోర్టులో ఏ నిర్ణయం జరిగినా వర్గీకరణ అమలు చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వర్గీకరణకు అనుకూలం జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలం కాదని రుజువు అవుతుంది కనుక మళ్ళీ వర్గీకరణ చేపిస్తానని వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నది గౌరవ చంద్రబాబు నాయుడు గారు కనుక కేంద్రంలో పెద్దలు నరేంద్ర మోడీ గారి సహకారంతో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అండతో వర్గీకరణ అమలు చేయించుకోవడం అనేది, ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు చేసుకోవడం అనేది మా ప్రధాన బాధ్యతగా గుర్తించి ఖచ్చితంగా సెకండ్ ప్రయారిటీగా చంద్రబాబు నాయుడు గారికే మా కృతజ్ఞత చాటుతాం. ఎందుకంటే ఆయన ప్రభుత్వ హయాంలో మా జాతి బిడ్డలు కొంత మేలు జరిగిందనే విషయం మాకు తెలుసు కనుక గత 5 ఏళ్లలో 1-2 పొరపాట్లు జరిగినా మళ్ళీ సరిదిద్దుకుంటాడనే విషయం, సరిదిద్దుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్న విషయం మాకు రుజువు అవుతుంది కనుక ఆయనకు అండగా నిలబడడం. ఒక మాట చెప్పాలంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మా సహకారాన్ని అందించడం అనేది మా బాధ్యతగానే గుర్తిస్తాం. ప్రభుత్వం దళిత వర్గాల సంక్షేమ పథకాలు ఏవేవి రద్దు చేసిందని ప్రతిపక్షాలు ఇప్పటివరకు మాట్లాడుకుంటూ వచ్చినాయో ఖచ్చితంగా వాటన్నిటినీ వచ్చే ప్రభుత్వం, వీరి అలయన్స్ ప్రభుత్వం ఖచ్చితంగా పునరుద్ధరిస్తామని చెప్పి వాళ్ళతోటి హామీ తీసుకున్న తర్వాతనే మా ఫైనల్ నిర్ణయం కూడా ప్రకటిస్తామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం.